హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈ వీడియోలో మీకు చికెన్ బిర్యానీ సింపుల్ అండ్ హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవ్రీడే న్యూ రెసిపీ అప్లోడ్ చేస్తా. ముందుగా అయితే హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ నానబెట్టుకోవాలి. ముందుగా అయితే మనం వాష్ చేసిన చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తగినంత కారం, అల్లం పేస్ట్, ఉప్పు, కొంచెం కర్డ్, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక లెమన్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 20 మినిట్స్ సైడ్కి పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీకి కావాల్సిన హెల్తీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. హెల్తీ బికాస్ మసాలా లైట్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ ప్లేట్లో వచ్చేసి బిర్యానీ రైస్కి కావాల్సిన దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగం, మరాఠీ మొగ్గ అండ్ సాజీరా. ఇది వచ్చేసి సాజీరా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, చాప్డ్ ఆనియన్స్, అల్లం పేస్ట్, బిర్యానీ ఆకు, ఇది బిర్యానీ మసాలా అండ్ ఇది వచ్చేసి ఎండిన కొబ్బరి ఇంకా ధనియాలు వేయించుకొని పెట్టుకోవాలి. ఒక ఫుడ్ కలర్ తప్ప అన్ని హెల్దీ అనే చెప్పొచ్చు ఇక్కడ. ఆనియన్స్ లైటిష్ బ్రౌన్ అవ్వగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం పచ్చిదనం పోయినాక బటర్ వేసుకోవాలి. ఆప్షనల్ ఇది, మీ ఇంట్లో గీ ఉంటే గీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులోకి వేసేసుకోవాలి. చికెన్ ఉడికే లోపు మనం వేయించుకున్న ఎండు కొబ్బరి ఇంకా ధనియాలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అది కొంచెం పౌడర్ లాగా అవ్వగానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. వన్ కప్ కర్డ్ ఇంకా లెమన్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. చికెన్ ఉడికే లోపు టైం పడుతుంది కాబట్టి ఆ లోపు మనం బిర్యానీ రైస్ చేసుకుందాం. తగినంత సాజీరా, తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ రైస్ వచ్చేసి మనం 70% మాత్రమే ఉడికించుకోవాలి. ఉడికిన చికెన్లో బిర్యానీ మసాలా వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అండ్ ఫైనలీ మా మమ్మీ చేసిన సింపుల్ అండ్ హెల్తీ చికెన్ బిర్యానీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలానే ఎవ్రీడే న్యూ రెసిపీ అప్లోడ్ చేస్తే అంతవరకు స్టే ట్యూన్డ్.